చెప్పిన దానికి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడిగిన దానికి ఎటువంటి సంబంధం ఎప్పుడూ ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా వ్యక్తిగత అంశాలకి, తమ సొంత రాజకీయ ప్రయోజనాలకి సంబంధించిన అంశాలే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు. అందువల్లనే ఢిల్లీ వెళ్ళడం వల్ల ఫలానా పని అయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఒక్క రోజులో ఎంతమందిని కలిశారో చూడండి. ఇవాళ కూడా సాయంత్రం వరకు ఉండబోతున్నారు. రెండో రోజు కూడా ఎంతమందిని కలిశారో చూడండి. నిన్న ఢిల్లీ పర్యటనలో ఆయన ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో కలిశారు. ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కలిశారు. ఆ తర్వాత మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో కలిశారు. ఆ తర్వాత వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిశారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా తోటి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత మరొక యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరితో కలిశారు. అంతేకాదు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ అరవింద్ పనగాడియాతో కూడా నిన్న ఆయన కలిసి చర్చించారు. ఇంతమందితో ఒక్క రోజులో రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరిలో ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అంశాలను చర్చించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళినా కూడా నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసేవారు. ఒకవేళ దొరకపోతే అమిత్ షా గారితో మాట్లాడేవారు. ఎందుకంటే ఆయన మాట్లాడేది అన్నీ కూడా రాజకీయపరమైన అంశాలే. రాష్ట్రాభివృద్ధికి చెందినటువంటి అంశాలు చాలా తక్కువ ఉండేవి, మినిమల్ అసలు. మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా కలిశారు. వీళ్ళు కాకుండా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం గారిని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా గారిని, ఆ తర్వాత మరో మంత్రి అథవాలేతోటి భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత జపాన్ అంబాసిడర్తో కూడా ఆయనకి మీటింగ్ ఉంది. ఇవాళ పారిశ్రామికవేత్తలతో కూడా మీటింగ్ ఉంది. ఇవన్నీ ముగించుకొని సాయంత్రానికి వస్తారనుకోండి. అంతేకాదండి, అక్కడ ఉన్నప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కేంద్రంలో ఉండేటువంటి ఉన్నతాధికారులు చాలా ఉపయోగపడతారు అనేక డిపార్ట్మెంట్స్లో. అందుకోసం అని చెప్పి ఢిల్లీలో నిన్న 66 మంది అఖిల భారత సర్వీస్ అధికారులకి చంద్రబాబు నాయుడు గారు విందు కూడా ఇచ్చారు. సహజంగానే ఇందులో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది పూర్తిగా పరిపాలనాపరమైనటువంటి సహకారాన్ని పొందడం కోసం అని చెప్పి చేసిన పని. కాబట్టి ఏపీ అభివృద్ధికి మీరు కూడా కొంత సాయం చేయండి అని చెప్పి అడగడానికి అదొక అవకాశంగా తీసుకున్నారు ఆయన. సో ఇంతమందిని కలవడం అనేది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చేశారా అనేది ఎవరైనా ప్రశ్నించుకోవాలి. దాని యొక్క ఫలితాలను కూడా మనం అతి త్వరలో పొందబోతున్నాం. ఆల్రెడీ గడ్కరీ గారు కొన్ని హామీలు ఇచ్చారు. అమరావతిలో కొన్ని రోడ్లకు సంబంధించి, అలాగే అమరావతి అనంతపురం హైవేకి సంబంధించి సూత్రప్రాయమైనటువంటి